హలో బెస్టీస్, వెల్కమ్ టు యూ మీ రెడ్డి 777. ఇవాళ మనం 1 pot మీల్ పన్నీర్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాస్మతి రైస్ తీసుకొని దాన్ని ఒకసారి బాగా కడిగి ఆ వాటర్ తీసేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని ఒక ½ an hour నానబెట్టాలి. ఇప్పుడు పన్నీర్ తీసుకుందాం. దీన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ని తీసుకొని దాన్ని సన్నగా స్లైస్ చేసుకుందాం. ఇప్పుడు 4 to 5 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక బిగ్ సైజ్ టమాటో తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, మిర్చి, టొమాటో, పన్నీర్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మసాలాలన్నీ వేసుకోండి. సాజీరా, లవంగం, ఇలాచీ, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరుక్కున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. ఈ ఆనియన్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన టైంలో పుదీనా కూడా వేయండి. పుదీనా కూడా వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు దీంట్లో మనం క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ వేసేసేయండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో టొమాటోస్ వేసుకొని దాన్ని మగ్గనివ్వండి. అది మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పెరుగేయండి. ఒక 2 tablespoons సరిపోతుంది గ్రేవీ కోసం. దీన్ని బాగా కలిపేసి సిమ్లో పెట్టండి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ 1 glass రైస్కి 1.5 glass వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ మరిగిన తర్వాత కొత్తిమీర వేసేసి దాంట్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది వేసి బాగా కలపండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 whistles వచ్చే వరకు వెయిట్ చేయండి. విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే పన్నీర్ పులావ్ రెడీ. అంతే, దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe.